ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్. థ్యాంక్ యూ. నేను జైల్లో ఉన్నన్ని రోజులు నన్ను చూడ్డానికి కానీ నాకు బెయిల్ ఇచ్చి విడిపించడానికి కానీ ఎవరూ రాలేదు. అలాంటిది మీరు నా కోసం వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఎన్ని జన్మలైనా మీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్స్. నేను ఇంత కష్టపడి ఖర్చు పెట్టి నేను బయటికి తీసుకొచ్చింది నీతో సింగిల్ హ్యాండ్ తో సెల్యూట్ చేయించుకోవడానికో డబుల్ హ్యాండ్స్ తో దండం పెట్టించుకోవడానికో కాదు, నీతో నాకు కావలసిన పని చేయించుకోవడానికి. చూడండి, నాకే తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఇంకా మీకేం చేస్తాను? సారీ. నా కోసం నువ్వు ఏమీ చేయలేకపోతే వచ్చిన గేట్లో నుండి జైలు లోపలికి వెళ్తావు. నిన్ను బయటికి తీసుకొచ్చిన నేను లోపల వేయించలేనా? ఏం చేయాలి? నేను ఏం చెప్పినా చేయాలి. నేను చేయగలిగిందైతే చేస్తాను. నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే నిన్ను బయటికి తీసుకొచ్చాను. పనేంటి? భార్య భర్తల మధ్య అడ్డుగోడలా నిలబడాలి. ఎక్కడ? మీ ఇంట్లోనే. ఎవరు వాళ్ళు? మీ అన్నయ్య శౌర్య, మీ వదిన రామలక్ష్మి. ఎస్, నువ్వు డిస్టర్బ్ చేయాల్సింది ఆ జంటనే. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న రామలక్ష్మి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న శౌర్యని పెళ్లి చేసుకుంది. నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నిన్ను జైలుకి పంపించింది. నా శౌర్యని పెళ్లి చేసుకుని నాకు మనశ్శాంతే లేకుండా చేసింది. మనిద్దరి టార్గెట్ ఆ రామలక్ష్మినే. అందుకే హేరి కోరి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఏం చెప్పుకుని మీ ఇంటికి తిరిగి వెళ్తావో, ఎలా వాళ్ళని నమ్మిస్తావో నాకు అనవసరం. నువ్వు ఆ ఇంట్లో ఉంటూ నేను చెప్పినట్టు వింటూ ఆ రామలక్ష్మికి చుక్కలు చూపించాలి. దానికి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నా పగను తీర్చుకోవడానికి నాకే ఆఫర్ ఇస్తున్నావు. ఇంట్రెస్టింగ్గా ఉంది. టచ్లో ఉందాం. ఓకే, థ్యాంక్ యూ. రామలక్ష్మి, ఇక నుంచి నీకుందే. డాడీ, ఫర్ యూ. నీ పర్మిషన్ లేకుండా నీ మెళ్ళో సీను బలవంతంగా తాళి కడితే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? ఎందుకు అడ్డుకోలేకపోయావు? డాడీ, ఆ సిచ్యువేషన్లో ఆపలేకపోయాను. అప్పుడు మీ విషయంలో శ్రీను తప్పు చేశాడు అనుకొని తన్ని దూరంగా ఉంచాను. బట్ శ్రీను నాకిప్పుడు రైట్ చాయిస్ అనిపిస్తుంది. తన రైట్ చేశాను ఎలా చెప్పగలవు? తనకి లైఫ్ మీద రెస్పాన్సిబిలిటీ లేదు, సీరియస్నెస్ లేదు. నిన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నీకు ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వు ఇక్కడెలా? ఇక్కడికి వచ్చాకే లైఫ్కి మీనింగ్ ఏంటో తెలిసింది డాడీ. బ్యూటిఫుల్ లైఫ్ అనేది రిచ్ హౌసెస్, రిచ్ కార్స్లో ఉండదు. మన చుట్టూ ఉన్న మనుషులు మనకి పంచే స్వచ్ఛమైన ప్రేమలో ఉంటుంది. పెద్దమ్మ, పెదనాన్న అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక శ్రీను అంటారా, తన గురించి మీకు తెలిసింది తన పాస్ట్ మాత్రమే. కానీ ఇప్పుడు శ్రీను చాలా మారిపోయాడు డాడీ. తను మంచి జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్ చేస్తున్నాడమ్మా? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. క్లయింట్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు డాడీ. క్లయింట్సా? ఆ పాపు సీను, గాంధీనగర్ బస్ స్టాప్కి వస్తావా? వస్తానండి. ఎంత తీసుకుంటావు? 70 రూపాయలు తీసుకుంటానండి. 50 ఇస్తా, వస్తావా రావా? సరే, ఎక్కండి. ఆటో తోలుతో ఆద్యతో జాబ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాడా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ని ఆద్య లైక్ చేయడం ఏంటి? బాబాయ్, ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా.
ఎలా ఉన్నారు మావయ్య? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు బాబు? బాగున్నాను మావయ్య. బాబాయ్ మిమ్మల్ని ఇలా చూడడం కోసం మేమెంత వెయిట్ చేసామో తెలుసా? చూడండి ఆద్య మొహం ఎలా వెలిగిపోతుందో. రామా, డాడీ ఇప్పుడే శ్రీను గురించి అడుగుతున్నారు. బాబాయ్, ఇప్పుడు ఆద్య మీ విషయంలోనూ శ్రీను బావ విషయంలోనూ చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చేసారు, బావలో మార్పు వచ్చింది, మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీను బావ ఆద్యల జీవితం కూడా బాగుంటుంది. ఆద్య అంటే సీను ఈ ఫ్యామిలీ మొత్తాన్ని మోసం చేస్తున్నాడు. వీళ్ళంతా తనని బ్లైండ్గా నమ్ముతున్నారు. ఇలాంటప్పుడు నాకు తెలిసిన నిజాన్ని వీళ్ళకి చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. రియాలిటీ ఆద్యకి అర్థమయ్యే రోజు వస్తుంది. ఆ రోజు తనకి తానే సీను రాంగ్ చాయిస్ అని డిసైడ్ అవుతుంది. అప్పుడు ఆద్యను నాతో తీసుకువెళ్ళిపోతాను. అమ్మా, అమ్మా, ఏమండి 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 అమ్మా, నేనమ్మా మీ ప్రశాంత్ని. భయపడకమ్మా. ఏంటే పిలుస్తున్నావు? నాన్న, నేను వచ్చేసాను. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావని అడుగుతారనుకుంటే ఎందుకు వచ్చావంటారేంటి నాన్న? వదిలిందనుకుంటున్న దరిద్రం మళ్ళీ దాపురిస్తే అలాగే అడుగుతారా? నాన్న, చెప్పు, ఎందుకొచ్చావు? అప్పుడు మమ్మల్ని చంపడం కుదరలేదని ఇప్పుడు మళ్ళీ వచ్చావా? లేదు నాన్న, నేను మారిపోయానని చెప్పడానికి వచ్చాను. అవును నాన్న, నన్ను సత్ప్రవర్తన కింద రిలీజ్ చేశారు. బుద్ధుడికి బోధి చెట్టు కింద బోధపడితే నాకు 4 గోడల మధ్య బోధపడింది. నన్ను నమ్మండి నాన్న. ఇదిగో మీ మీద ఒట్టు. ఒక్కసారి నీ వల్ల జరిగింది చాలురా. మళ్ళీ కొరివితో మేం తలగొక్కోలేం. నేను నిజంగా మారిపోయాను నాన్న. నిజంగానే మారిపోయాడేమోనండి. ఏయ్, నువ్వు నోర్మై. పాముని తీసుకొచ్చి పాలు పోసినా అది కాటే వేస్తుంది. వీడు కూడా అంతే. అది కాదు నాన్న, నన్ను నమ్మండి.